హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే భద్రకాళి చిన్న మినీ బ్లాగ్ అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు చెరువు దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం నిలబడ్డది కూడా చెరువుని నిలబడ్డాం. ఇప్పుడు ఇది మరి ప్రతాపరుద్రుడు కట్టించింది చెరువు ఫ్రెండ్స్. ఇది లాస్ట్ టైం చాలా ఫ్లడ్స్ వచ్చేసరికి మొత్తం గుడి లోపలి కూడా నీళ్లు వెళ్ళే సందర్భం వచ్చింది. కాబట్టి ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే కొంచెం పూర్తిగా తీయడానికో లేకపోతే సంథింగ్ ఏదో రీకన్స్ట్రక్షన్ లాంటిది ప్రోగ్రామ్ చేపట్టి ఇప్పుడు ఇక్కడ మొత్తం వాటర్ అనేది తీసేశారు చెరువుల నుంచి, ఫ్లడ్స్ నుంచి కాపాడడానికి. ఇప్పుడు మరి భద్రకాళి అమ్మవారి గురించి కొంచెం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపల అయితే చాలా రష్ ఉన్నారు. కళ్ళు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు అయ్యగారు బొట్టు కూడా పెట్టేశారు. ఈరోజు అది ముందుగా చెప్పడం మర్చిపోయినా, ఈరోజు కృష్ణాష్టమి కదా ఫ్రెండ్స్. హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు గోపికలు చాలా మంది అమ్మవారితో పాటు కృష్ణుని కోసం కూడా వచ్చారు. చాలా రష్ అవుతుంది లోపల, తట్టుకోలేకపోయాము. ఫ్రెండ్స్, ఇది కాకతీయుల కాలం తర్వాత భద్రకాళి అమ్మవారి గుడికి ఒక ఏంటిదంటే ఇక్కడ భద్రకాళి అమ్మవారి గుడి లెఫ్ట్ అయిలా కోహినూర్ డైమండ్ అనేది ఉండేదని ఒక ఊహ ఉండేది. అంటే నాకు తెలిసినంత నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఇది తెలిసింది. కోహినూర్ డైమండ్ అనేది లెఫ్ట్ ఐలో ఉండేదట. తర్వాత ఈ ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళు ఇక్కడ వీళ్ళ మీద యుద్ధం చేసినప్పుడు ఆ కోహినూర్ డైమండ్ అనేది తీసుకొని ఇప్పుడు బ్రిటిష్ చేతులు ఉన్నట్టున్నది అది. దీన్ని గణపతి శాస్త్రి అనే అయ్యగారు ఈ గుడిని మళ్ళీ కనిపెట్టి దీనిని మళ్ళీ పునరావృతం చేసి, అంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అనే విధంగా చేసి అప్పుడు రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతి స్వరూపంగా చేసి గుడిని అందరికీ అందుబాటులో తెచ్చారు ఫ్రెండ్స్. అప్పటి నుంచి భద్రకాళి అమ్మవారు 9 అడుగుల ఎత్తు మరియు 9 అడుగుల వెడల్పుతో సింహం వాహనంగా ఉండేది ఫ్రెండ్స్. భద్రకాళి అమ్మవారి గుడి అయితే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఫ్రెండ్స్. అంటే ఇది ఎప్పుడో రాజుల కాలంలో చాళుక్యుల రాజు అనే పులకేశి II అనే రాజు దీన్ని కట్టించడని చెప్పి ఇక్కడ నేను సోషల్ మీడియాలో అక్కడ చూశాను ఫ్రెండ్స్. దాని తర్వాత గణపతి మన కాకతీయుల రాజులు ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమ్మదేవి లాంటి వారు ఈ అమ్మవారి భద్రకాళి అమ్మవారిని వాళ్ళ కులదేవతగా మార్చారు ఫ్రెండ్స్. భద్రకాళి అమ్మవారి స్టార్టింగ్లో ఏంటి మరి రౌద్ర రూపంలో 4 బయట పెట్టి ఉండేది ఫ్రెండ్స్. చాలా అమ్మవార్లు అలానే ఉంటారు. ఓం భద్రకాళి శరణం మమ. సక్సెస్ఫుల్గా ఈరోజు అయితే దర్శనం చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఎప్పటించలో ఈ వీడియో తీసుకొని ఎక్స్ప్లోర్ చేయాలని ఉండే భద్రకాళి అమ్మవారి టెంపుల్ది. అది ఈ రోజుకి తీరిపోయింది. నేనైతే బీటెక్ ఫైనల్ ఇయర్ కాబట్టి నాకైతే మంచి జాబ్ రావాలి. మొత్తానికైతే బ్లాగ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకే, నెక్స్ట్ కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి కొత్తగా మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, టాటా.